నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 28, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి, ఆ గ్రహస్థితులు ఏమిటి, వారిచ్చే ఫలితాలు ఏమిటి, ప్రభావం ఎంత, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ రోజు తేదీ తృతీయ కృష్ణపక్షము వారం మంగళవారము. ఈ రోజు జపించవలసిన పూజించవలసిన దైవము కుజగ్రహము, అంటే మంగళ దేవుడు. నవగ్రహాలలో కుజగ్రహానికి ఈ రోజు అందరూ పూజ చేయవలసిందే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మానసిక స్థిరత్వము మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఈ విషయంలో కొంత అంటే స్టేబుల్ గా ఉండేటట్టుగాను, మానసికంగా ధైర్యంగా ఉండేటట్టుగా చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు పరిష్కారానికి వచ్చేస్తాయి. అంటే వృత్తిరీత్యా ఉన్న వాళ్లకు, రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఈ స్టేబుల్నెస్ కానీ, మానసిక ప్రశాంతత కానీ, మానసిక స్థిరత్వం కానీ అవసరము. మిగతా రంగాల్లో వాళ్ళకి అవసరం లేదు. అయితే సాయంత్రం కొంత ఉపశమనం కలిగేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల సపోర్టు కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ధనలాభము, మానసిక ఉల్లాసము, కుటుంబంలో ఆనందము, శుభవార్తలు సాయంత్రం సమయానికి వినేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలు కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి క్షేత్ర దర్శనం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. దీంతో పాటు మీరు ఉన్న రంగంలో అన్నిటా జయాలే కలుగుతున్నాయి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్ గానే ఈ రోజు ఉండబోతోంది. కాబట్టి ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. మీ అదృష్ట శాతం 93గా చెప్పబడింది కాబట్టి వృధా చేసుకోకండి. మిత్రులతో సాన్నిహిత్యము, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 7. అయితే ఓవరాల్ గా ఏ రాశుల వారికి బాగున్నది అంటే కనుక సింహ, తుల, మీన, తరువాత కుంభ, వృశ్చికం, ఈ రాశుల వారికి గోచార రీత్యా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు కలిసి వచ్చే దిశ ఉత్తరము, కలిసి వచ్చే శుభ సమయము ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు. ఈ సమయంలో మీరు ఏ ప్రారంభం చేసినా, ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.